విశాఖపట్నంలో ఎన్ఆర్ఐ రోజా అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల తీరుపై సాక్షి వరుస కథనాలను ప్రసారం చేసింది. దీంతో పోలీస్ డిపార్ట్మెంట్లో అలజడి మొదలైంది. నిందితుడిని తప్పించే ప్రయత్నం చేశారని సిఐపై ఆరోపణలు వచ్చాయి. నిందితుడు పిల్లా శ్రీధర్ బాబు వివరాలు ఎఫ్ఐఆర్లో పొందుపరచకపోవడంపై సాక్షి టీవీ ప్రశ్నించింది. దీంతో సిఐ రమణయ్యను విజిలెన్స్ కు బదిలీ చేశారు అధికారులు. విశాఖపట్నంలో ఎన్ఆర్ఐ రోజా అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల తీరుపై సాక్షి వరుస కథనాలను ప్రసారం చేసింది. దీంతో పోలీస్ డిపార్ట్మెంట్లో అలజడి మొదలైంది. నిందితుడిని తప్పించే ప్రయత్నం చేశారని సిఐపై ఆరోపణలు వచ్చాయి. నిందితుడు పిల్లా శ్రీధర్ బాబు వివరాలు ఎఫ్ఐఆర్లో పొందుపరచకపోవడంపై సాక్షి టీవీ ప్రశ్నించింది. దీంతో సిఐ రమణయ్యను విజిలెన్స్ కు బదిలీ చేశారు అధికారులు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ నరేష్. విశాఖపట్నంలో ఎన్ఆర్ఐ అనుమానాస్పద మృతి కేసు సంచలనంగా మారింది. అయితే రోజా అనే మహిళ అనుమానాస్పద స్థితిలో విశాఖపట్నంలోని మెఘాలయ హోటల్లో రూమ్ నెంబర్ 229 లో బాత్రూమ్ లో అనుమానాస్పద స్థితిలో ముచ్చినట్టుగా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మొట్టమొదటి నుంచి ఈ కేసులో ఆ రూమ్ నెంబర్ 229 ని బుక్ చేసిన డాక్టర్ పిల్లా శ్రీధర్ పై ఎటువంటి అనుమానం వ్యక్తం చేయకపోవడం, అదేవిధంగా ఎఫ్ఐఆర్ లో అతని పేరు నమోదు చేయడంపై సాక్షి ప్రశ్నించడం జరిగింది. మొట్టమొదటి నుంచి కూడా ఈ కేసులో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న 3 టౌన్ సిఐ రమణయ్యపై బదిలీ వేటు వేశారు అధికారులు. 3 టౌన్ సిఐ రమణయ్యను 3 టౌన్ లా అండ్ ఆర్డర్ నుంచి విజిలెన్స్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి పిల్ల ఎవరైతే శ్రీధర్ ఉన్నారో నిందితుడు, అతన్ని పూర్తిగా 3 రోజుల వరకు కూడా ఎఫ్ఐఆర్ లో పేరు చేర్చకపోవడం, అతను అదుపులో తీసుకోకపోవడంతో అనేక వార్తా కథనాలు సాక్షి టీవీలో ప్రసారించడంతో అధికారుల్లో కదలిక వచ్చింది. ప్రస్తుతం అయితే నిన్న సుమారు మధ్యాహ్న సమయంలో అతన్ని నిందితుడిని రిమాండ్ చేయడం జరిగింది. పూర్తిగా ఈ కేసుకు సంబంధించి అనేక ఊహాగానాలు బయట రావడం, అదేవిధంగా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఎన్ఆర్ఐ రోజా కేసులో పూర్తిగా ఒక కీలకమైన మలుపు తిరిగి చెప్పుకోవచ్చు. ఒకవైపు నిందితుడు పిల్లా శ్రీధర్ ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. ఆ తర్వాత రోజే 3 టౌన్ సిఐ రమణయ్యపై బదిలీ వేటు వేయడం అనేది అందరూ కూడా ఆశ్చర్యపడే ఘటన చోటు చేసుకుంది. ఎందుకంటే వరుస కథనాలు సాక్షి టీవీ ప్రసారం చేయడం, అనేక ఆధారాలు పూర్తిగా ఎఫ్ఐఆర్ కి కాపీని కూడా ప్రదర్శిస్తూ సాక్షి టీవీలో కథనాలు ప్రచురించడం జరిగింది. అందులో ఎటువంటి నిందితులు లేరు, అదేవిధంగా ఎటువంటి అనుమానితులు లేరని కూడా ఎఫ్ఐఆర్ లో పేర్కొనడం జరిగింది. అయితే ఈ పూర్తి ఘటనకు సంబంధించి ఎన్ఆర్ఐ డాక్టర్ పిల్లా శ్రీధర్ కూడా అమెరికా నుంచే విశాఖపట్నం రావడం జరిగింది. వీరిద్దరికి ముందుగానే పరిచయం ఉందన్న ఇలాంటి అంశాలను పూర్తిగా కూడా తప్పుదోవ పట్టిస్తూ కూడా ఎఫ్ఐఆర్ లో ఎటువంటి మెన్షన్ చేయకుండా పూర్తిగా ఈ అంశాలను తప్పుబాటు పట్టించే ప్రయత్నం చేశారు రమణయ్య. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడంతో అతనిపై బదిలీ వేటు వేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ కేసులో ఒక నిందితుడు మాత్రమే అదుపులో తీసుకున్నారు. ఇంకా ఇందులో ఎవరి పాత్రనే ఉందా, అదేవిధంగా ఇది అనుమానాస్పద మృతి కేసా లేకపోతే హత్య కేసా అనేది ఇంకా తేలాల్సింది. ఏదేమైనా సరే కొత్తగా ఇప్పుడు ఈ 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు 2 టౌన్ సిఐ తిరుమలరావుని ఇన్ఛార్జ్ గా నియమించడం జరుగుతుంది. ఈ కేసును ఇకపై తిరుమలరావు పూర్తిగా కూడా దర్యాప్తు చేయనున్నారు. అయితే ఈ ప్రస్తుతం అయితే సిఐ రమణయ్యపై బదిలీ వేటు వేయడంతో కూడా పూర్తిగా ఈ కేసు మరింత సంచలనంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ నరేష్.